హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం. మీ పర్సన్ విషయంలో చూస్తే ఇక్కడ ఒక నెగిటివ్ కార్డ్, ఒక పాజిటివ్ కార్డ్, ఒక నెగిటివ్ కార్డ్, ఒక పాజిటివ్ కార్డ్ అలా వచ్చినాయి వాళ్ళైతే. అండ్ నియర్ ఫ్యూచర్లో అయితే సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూస్ మళ్ళీ ఏవో కొంచెం మళ్ళీ స్టార్ట్ అయినాయి లైట్గా. సో ఆ ఇష్యూస్ వల్ల మళ్ళీ డిప్రెషన్లో ఉన్నారంటే సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. హెడేక్గా ఫీల్ అవుతున్నారు. నిన్నటి నుండి చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారు. అండ్ షాకింగ్ ఎనర్జీస్ నుంచి ఇంకా కొద్దిగా బయటపడుతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఫేస్ చేశారో, అంటే మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ, పర్సన్కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ బిహేవియర్ చేంజెస్, షాకింగ్ బిహేవియర్, అదంతా చూసిన తర్వాత మీ రిలేషన్షిప్పే కరెక్ట్ రిలేషన్షిప్ అని మీ రిలేషన్షిప్ వైపు వర్కౌట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇన్ కేస్ ఎంగేజ్మెంట్ అయినా కూడా క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పార్టీతో కొంతమందికి మ్యారేజెస్ సెటిల్ అయినాయి. సో ఆ మ్యారేజెస్ అయితే క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందులో పడాలని లేదు, ఆ గొడవల్లో పడాలని లేదు మీ పర్సన్కి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి, కానీ ఒకటి కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బయటికి. ఎందుకంటే తనకి బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి తన ఎనర్జీస్లో. ఇటు మీకు కూడా చాలా బ్లాకేజెస్ ఉండడం వల్ల ఈ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. కొంతమందికి అంటే ఎలా జరుగుతుందంటే, మీరు ఫోన్ చేయగానే చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఒక ఇష్యూ అక్కడ సాల్వ్ అవ్వలేదు. మీరేమనుకుంటున్నారంటే చీటింగ్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. ఇంకొకటి, ఏ ఫీలింగ్ ఉన్నా కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేసే అలవాటు అయితే మీ పర్సన్కి ముందు నుండి లేదు. ఎందుకు అంటే హార్ట్ చక్ర బ్లాక్ అయింది. ఈ చక్రాస్లో బ్లాకేజెస్ అన్నీ హీలింగ్ ద్వారా తీసుకోవాలి, కానీ అవన్నీ ఆలోచించడానికి కూడా మీ పర్సన్కి అంత టైము లేదు, అంత రిలేషన్షిప్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ నిన్నటి నుండి మళ్ళీ వస్తున్నాయి లైట్గా. సో మీకు కూడా చాలా హీలింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని మార్నింగ్ అవర్స్లో మెడిటేషన్ చేసుకొని హీల్ చేసుకోండి. మీరు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ రిలేషన్ ముందుకెళ్తుంది, రీయూనియన్ తొందరగా అవుతుంది. ఎవరికైతే మ్యారేజెస్ ఫిక్స్ అయినాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వడం అంటూ జరుగుతుంది. ఎందుకు అంటే ఇదే ప్రాబ్లం. మీ పర్సన్ అయితే ఇక్కడ ఫిక్స్ అయిన మ్యారేజెస్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మ్యారేజ్ కూడా నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ అది మీ రీయూనియన్, బట్ మీ పర్సన్ మ్యారేజ్ అయితే కాదు అది. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ కూడా వచ్చింది అని అంటే ఇంకా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గుర్తొస్తూనే ఉంది మీ పర్సన్కి. అసలు నన్ను ఎందుకు ఇంత చీట్ చేశారు థర్డ్ పార్టీ నన్ను ఎందుకు ఇంత ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట మీ పర్సన్. సో ఒకప్పుడు థర్డ్ పార్టీ మీద ఎంత ప్రేమ చూపించారో ఇప్పుడు మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. కానీ ఆ ప్రేమ చూపించే టైం కూడా మీ పర్సన్ దృష్టిలో ఇంకా రాలేదు. కొంతమంది అయితే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చూపిస్తున్నారు ఆ ఎఫెక్షన్ అంతా, కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకు అంటే ముందు అక్కడ మొత్తం ఏమంటారు దాన్ని సెటిల్ చేసుకొని రావాలి. థర్డ్ పార్టీతో మొత్తం కట్ చేసుకొని రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి రావాలి ఈ రిలేషన్ నాకు వద్దు అని.
అప్పుడు మీ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ మీ పర్సన్. తర్వాత ఆ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మీకు మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో. ఇక్కడ ఎవరికైతే మ్యారేజెస్ అవుతాయి నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే మ్యారేజెస్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నానో వాళ్ళ రాసులు ఏంటి అంటే, ఫస్ట్ వన్ సింహరాశి, లిబ్రా అంటే తులారాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనురాశి అండ్ మీనరాశి. వీళ్ళందరికీ ప్రజెంట్ అఫైర్స్లో అఫైర్స్లో కనుక ఉన్నట్టయితే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్ కోసం మీ పర్సన్ నుంచి వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మ్యారేజెస్ అవుతాయి. అందులో డౌట్ అయితే లేదు, 100% అవుతాయి. అండ్ మీకు ఎవరైతే ఇలా జరుగుతుందో ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి కార్మిక్ రిలేషన్ అయితే ఉంది మీ పర్సన్కి ఉన్న కార్మిక్ రిలేషన్ వల్ల అది మీరు కూడా సఫర్ అవుతున్నారు. అంటే థర్డ్ పార్టీ కార్మిక్ రిలేషన్లు అనమాట మీ పర్సన్కి. ఆ కర్మ అంతా వదిలించుకున్న తర్వాత మీతో రిలేషన్ సక్సెస్ అవుతుంది మీ పర్సన్కి. ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 10, 19 అండ్ ఇక్కడ మీరు చాలామందికి ఇక్కడ 19th కనిపిస్తుంది. అంటే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్ 19th అని కనిపిస్తుంది. ఈ 19th అనేది చాలా లక్కీ డేట్ ఫర్ రిలేషన్షిప్స్ అనమాట. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఈ 19th కలుస్తారో ఫస్ట్ టైం వాళ్ళ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఎన్ని గొడవలు వచ్చినా కూడా. ఇక్కడ అందుకే మీ పర్సన్ కూడా ఎన్ని గొడవలు వచ్చినా మీ రిలేషన్షిప్ వైపే ఇప్పుడు లాస్ట్ చాయిస్ మీరే. ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా పైనుంచి ఎంత ఫోర్స్ చేస్తున్నా పేరెంట్స్ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీ పర్సన్కి మ్యాచ్ అవ్వకుండా ఏదో రకంగా అవన్నీ ఫెయిల్ అయ్యి ఫైనల్గా మీ దగ్గరికే వస్తున్నారు. మీ పర్సన్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ది కొంచెం హెవీ వర్క్ అయితే ఉంది, చాలా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. తను ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది మీ పర్సన్కి. అండ్ నైట్ వచ్చేసరికి అసలు ఏ విషయం ఆలోచించే పరిస్థితిలో ఉండట్లేదు, అంత టయర్డ్ అయిపోతున్నారు అనమాట. తప్పకుండా మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావడానికి అయితే చాలా యాంగ్జైటీగా ఉంది మీ పర్సన్కి. డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. చాలామంది అయితే అసలు ఏంటిది కాల్స్ మెసేజెస్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవుదాం అన్న ప్లాన్లో కూడా ఉన్నారు. రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బాగా. మీ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు జస్టిస్ చేయాలి అన్న ప్లాన్లో ఉన్నారు. అంటే బాగా రిగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని ఒకప్పుడు చాలా అసలు కేర్ చేయకుండా ఇగ్నోర్ చేసేసి
అసలు మీ మాటలకి కానీ మీ పనులకు కానీ దేనికి కూడా వాల్యూ ఇవ్వకుండా ఓన్లీ థర్డ్ పార్టీయే లోకం అన్నట్టు ఉన్నారు ఒకప్పుడు. కానీ ఆ థర్డ్ పార్టీ ఏం చేసింది, ఆ థర్డ్ పార్టీ ఎలాగ షాక్ ఇచ్చారంటే, మీరు ఎలా ఫీల్ అయ్యారో సేమ్ మీ పర్సన్ కూడా అలానే ఫీల్ అయ్యారు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ షాక్ ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు కొంచెం కూడా మీ పర్సన్ని కేర్ చేయలేదు. అండ్ కొంచెం కూడా మీ పర్సన్ పనులకి కానీ, మీ పర్సన్ మాటలకి కానీ, మీ పర్సన్ ప్రేమకి కానీ 1% కూడా ఇవ్వలేదు అసలు వాల్యూ. సో అదంతా చాలా షాకింగ్గా అనిపించింది. కానీ చాలా ఒక డైలమాలో అయితే పెట్టి ఉంచారనమాట. ఒక అమాయకమైన క్యారెక్టర్ మీ పర్సన్ది. కాబట్టి అలా చేయడానికి కుదిరింది మీ థర్డ్ పార్టీకి. ఇప్పుడు వన్ సైడ్ లవ్ కింద అయిపోయింది. అంటే అప్పట్లో అలానే ఉంది, కానీ అది రియలైజ్ అవ్వలేదు. మీ పర్సన్ తొందరగా క్యాచ్ చేయలేదు. బయట చూసే వాళ్ళకి అందరికీ అనిపించేది వన్ సైడ్ లవ్ ఇది అని, కానీ మీ పర్సన్కి మాత్రం అలా అనిపించలేదు. ఇద్దరూ ఎప్పటి నుంచో లవర్స్ అన్నట్టు ఫీల్ అయ్యారు పాపం మీ పర్సన్. బట్ ఇక్కడ థర్డ్ పార్టీకి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మళ్ళీ కూడా మ్యారేజ్ చేసుకోవడానికి బాగా ఫోర్స్ చేస్తారు. మీ పర్సన్ పేరెంట్స్ దగ్గర ఫోర్స్ చేస్తారు, ఇదే మ్యారేజ్ సెటిల్ చేయండి అని. థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ పర్సన్ని వదులుకోవాలని వాళ్ళకి లేదు. ఒకవేళ మీ థర్డ్ పార్టీకి ఇంకొక పర్సన్తో రిలేషన్ ఉన్నా కూడా మీ పర్సన్ని వాళ్ళు వదలరు. ఏదో రకంగా ఎంగేజ్మెంట్ వరకు అన్నా తీసుకెళ్తారు. అంటే ఇంకా బయటికి వెళ్ళడానికి వీలుండదు. అంటే ఇంకా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకా వేరే వాళ్ళ వైపు వెళ్ళడానికి వీలు లేకుండా బలవంతంగా అన్నా ఎంగేజ్మెంట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చేస్తారు వాళ్ళు. కానీ మీ పర్సన్ ఏం చేస్తారంటే, ఎంగేజ్మెంట్ వాళ్ళు చేసుకున్నా కూడా, పర్సన్ పేరెంట్స్ చేసుకున్న, థర్డ్ పార్టీ పేరెంట్స్ వచ్చి మీ పర్సన్ పేరెంట్స్తో కలిసి కన్విన్స్ చేసేసి వాళ్ళని ఎంగేజ్మెంట్ వరకు చేసేసిన మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు మీ పర్సన్. అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. మీ రిలేషన్ని ముందుకు తీసుకురావాలి, మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి, మీ ఇద్దరు రిలేషన్ని, మ్యారీడ్ లైఫ్ మీతోనే ఉండాలి అని. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇంట్లోంచి పారిపోవాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. కానీ మళ్ళీ పేరెంట్స్ పరువు పోతుంది కదా అని ఆలోచిస్తున్నారు. వన్ సైడ్ మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అంటే ఒకళ్ళు మ్యారేజ్ అయి ఉంటారు, ఒకళ్ళు మ్యారేజ్ అయి ఉండదు. వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో. అండ్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, క్రష్, ఎక్స్, వీళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో. మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేరు 3 సార్లు అనుకొని మనసులో వాళ్ళ స్మైలింగ్ ఫేస్ ఇమాజిన్ చేసుకుని, విజువలైజ్ చేసుకుని అప్పుడు చూడండి. అప్పుడు ఈ వీడియో మీకు కరెక్ట్గా రెజనేట్ అవుతుంది. ఇక్కడ చాలామందికి అయితే ఏజ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది. ఏజ్ ప్రాబ్లం, క్యాస్ట్ ప్రాబ్లం, రిలీజియన్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ పెద్దవాళ్ళు పట్టించుకుంటున్నారు. అంతేగాని మీ పర్సన్కి, మీకు అయితే అవన్నీ మీరు కేర్ చేయకుండా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు మీరు. ఇద్దరికి కూడా అవేమీ అవసరం లేదు. ఏజ్ ఎంతైనా పర్వాలేదు, క్యాస్ట్ అండ్ రిలీజన్ ఏమైనా కూడా పర్వాలేదు అని
మీ ఒపీనియన్. మీ ఇద్దరిలో ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు. కానీ డెసిషన్ తీసుకోవడంలో కొంతమంది డిలే చేస్తున్నారు. అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఆలోచిస్తున్నారు ఓకే చెప్పడానికి. సో రిగార్డింగ్ ఈ రీడింగ్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా నాకు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా వాటికి సొల్యూషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రాక్ష, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.